వంశం నాశనమైనా సరే దుర్యోధనుడిని నివారించలేనని గాంధారికి ధృతరాష్ట్రుడు స్పష్టం చేశాడని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామ వేదం షణ్ముఖ శర్మ అన్నారు. మహాభారత ప్రవచన యజ్ఞం ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి కొనసాగుతుంది. స్థానిక టీ నగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ హిందూలో భాగంగా శ్రీ షణ్ముఖ శర్మ 20వ రోజు ప్రవచనం కొనసాగించారు. అర్జునుడి పరాక్రమానికి భయపడి పాండవులను ఏదో విధంగా కట్టడి చేయాలన్న ఉద్దేశంతో ధర్మరాజుని వనవాస పందానికి ఒప్పించమని ధృతరాష్ట్రుణ్ణి దుర్యోధనుడు ప్రాధేయపడతాడని ఆయన తెలిపారు. భీష్ముడు, ద్రోణుడు వంటి వాళ్ళు వద్దని వారించినప్పటికీ చివరకు గాంధారి చెప్పినప్పటికీ వినలేదని అన్నారు. వంశనాశనం అయినా సరే ఈ విషయంలో దుర్యోధనుడి నుండి నిరోధించలేనని ధృతరాష్ట్రుడు స్పష్టం చేశాడన్నారు. కౌరవుల వినాశనానికి ఇలా జరిగిందని, అందుకే విధిరాతను ఎవరూ తప్పించలేరని ఆయన ప్రస్తావించారు. తర్వాత ప్రారంభవాక్యాలు పలుకుతారు. దాన్ని ఎవరు క్షమించగలరు చెప్పు అంటే దుర్యోధనుడు చేసిన పాప అతనికి తెలుస్తుంది. నా క్షంస్యంతే తథాస్మాభిహి జాతు విప్రకృత హితి, ఇలా చేసినటువంటి వాళ్ళం అని చెప్తూ నువ్వు కొంచెం పూనుకుంటే మరొక్కసారి వాళ్ళని పిలిచి సుహృద్యోతం అని పిలిపించి ఒకటే పందెం పెడదాం. ఎక్కువ మళ్ళీ వాళ్ళ ఐశ్వర్యాలు తీసుకోవడం, వాళ్ళని పణంగా పెట్టడం కాకుండా అది మా 2 వైపుల నుంచి ఉంటుంది. అదేంటంటే వనవాసాన్ని పందెంగా పెట్టి మళ్ళీ జూదం ఆడదాం, ఇది చేయవలసినది. ఈ రీతిగా వాళ్ళు లొంగ తీసుకోగలమేమో చూడాలి. జూదంలో ఓడిపోతే వారైనా మేమైనా 12 సంవత్సరాలు వనంలో నివసిస్తాం. ఆ తర్వాత 13వ సంవత్సరం జనుల మధ్యనే అజ్ఞాతంగా ఉండాలి. అజ్ఞాతవాసం భంగమైతే మళ్ళీ 12 సంవత్సరాల అరణ్యంలో నివసించాలి. ఇది వారికి మాత్రమే కదా, వారైనా మేమైనా. ఇది అంతేకాకుండా ఇంత ధైర్యంగా మనం ఉపాయం పనడానికి కారణం మా శకుని మామ. అక్ష విద్యలో ఆరితేరినవాడు కదా. అయం హి శకునిర్వేద సవిద్యామక్ష సంపదం. వాడు జోదం మీద వాడికి అంత నమ్మకము, అందుకే ఇతడి ద్వారా మనం చేయవచ్చు. పైగా ఇలా చేయడం వల్ల మనకి చక్కగా విజయం వస్తుంది. ఒకటి, వాళ్ళు కానీ వనవాసానికి వెళితే మనం ఈ సమయం లోపల ఎందరో బలశాలని సైన్యాన్ని బాగా సమకూర్చుకుని గట్టిగా చేసుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళు ప్రతిజ్ఞ పూర్తి చేసి వస్తే ఉన్నమాట చెప్పాలి, కానీ అప్పుడు కూడా రాజ్యం ఇవ్వకుండా యుద్ధానికే మనం సిద్ధమై వాళ్ళని ఓడిద్దాం. అంటే ఈ 14 సంవత్సరాలు వాళ్లతో యుద్ధం చేయగలిగినంత సైన్యాన్ని అందరిని మనం సమకూర్చుకోవచ్చు, సన్నద్ధం కావచ్చు. అంటే వీడి దృష్టిలో వాళ్ళు సాధించుకోవచ్చినా తిరిగి రాజ్యం ఇవ్వకూడదు అనుకుంటున్నారు. దీన్ని ఎలా సమర్థిస్తామండి? జరిగిన కథను మనకు తెలిసిందే కనుక ఒక్కసారి ఆలోచిస్తే, వీళ్ళు మాయాద్యూతం అని తెలిసినా దాన్ని కట్టుబడుతున్నారు. ఎందుకంటే పందానికి అక్కడ పెట్టే పణానికి గౌరవిస్తున్నారు. ఆ తర్వాత న్యాయబద్ధంగా కావలసిన రాజ్యం వాళ్ళ రాజ్యం అడిగిన వాళ్ళు ముందే ఇవ్వడానికి మనకు నిరాకరిస్తాం, యుద్ధానికి సిద్ధమవుదాం అని కూడా చెప్తున్నారు. అప్పుడు వెంటనే ధృతరాష్ట్రుడు తడుముకోకుండా అన్న మాట ఏమిటంటే, దగ్గరున్న వాళ్ళని పిలిచి పాండవులు ఎంత దూరం వెళ్ళున్నా సరే వారిని వెనక్కి పిలిపించండి అన్నాడు. ఎందుకంటే వారు వచ్చి ఇప్పుడు ఈ కొత్త బంధంతో జూదం ఆడాలి. వీళ్ళు చెప్పినటువంటి ఆ 13 ఏళ్ళు దూరంగా ఉంచడం అనేటటువంటిది చాలా నచ్చింది ధృతరాష్ట్రుడు. అందుకే ఆలోచించడం కానీ తడుముకోవడం కానీ విదురుని అడిగి చెప్తాను కానీ ఏమీ లేదు. తూర్ణం ప్రత్యానయస్వైతాన్ కామం వ్యధ్వగతానపి ఆగచ్చంతు పునర్జూతం ఇదం కుర్వంతు పాండవాహ అని ఎప్పుడైతే చెప్పారో వెంటనే అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు మాత్రం ఇంకా జూదం వాటి వైపు వెళ్ళకయ్యా, ప్రశాంతంగా సాగని అన్నారు. ఆ పెద్దవాళ్ళు ద్రోణుడు, సోమదత్తుడు, బాహ్లికుడు, కృపాచార్యుడు, విదురుడు, భీష్ముడు, అశ్వత్థామ, యూత్సుడు, భూరిశ్రవుడు, వికర్ణ,